ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఈడీ కేటీ రామారావును విచారించిన తర్వాత కేటీ రామారావు గారిని ఒక 6-7 గంటలు ప్రశ్నించిన తర్వాత బయటకు వచ్చి క్లియర్గా లై డిటెక్టర్ పరీక్షలకు రెడీ అని చెప్తా ఉన్నారు. సో మరి ఈ ఫార్ములా వరకే దానికి ఓకేనా, లేకపోతే మిగతా అన్ని వ్యవహారాలకు కూడా లై డిటెక్టర్ ఓకేనా అనేది క్లారిటీ ఇవ్వలేదు కేటీ రామారావు గారు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని విచారణలు వాళ్ళ కోరిక మేరకు జరిగినటువంటి, ఇప్పుడు కొత్త అంశాన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టిండు కేటీ రామారావు గారు. మరి ఆ విధమైనటువంటి నిర్ణయం ఏమైనా తీసుకుంటారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మరి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు, ఆయన రాగానే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది, మనం ప్రతిపక్షాలు కోరుకున్నది చేయడం కూడా భావ్యం కాబట్టి ఆ లై డిటెక్టర్ పరీక్షలు ఏవో నిర్వహిస్తే బాగుంటుంది. అయితే ఈ లై డిటెక్టర్ పరీక్షల గురించి ఒక చిన్న పోల్, ఒకవేళ లై డిటెక్టర్ పరీక్షలు పెడితే కేటీఆర్ అడ్డంగా దొరుకుతాడా? బయట వాస్తవానికి లై డిటెక్టర్ పరీక్షలకు కేటీఆర్ సవాల్ విసిరాల్సింది రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ సవాల్ విసిరాలే. కేసీఆర్ సవాల్ విసిరాలే. ఎట్లా అయ్యా నువ్వు లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండు. అసలు వాస్తవాన్ని కూడా ఇప్పటిదాకా ఏమనుకుంటాడంటే కేటీఆర్ కూడా మనసులో అనుకుంటాడు, అరే ఎంతసేపు కూడా ఏమన్నా నన్ను ఎరికిస్తారు, నాయంబడే తిప్పుతా ఉన్నారు, బావ మంచిగా ఉన్నాడు, అయ్యా మంచిగా ఉన్నాడు, ఏమైనా చెల్లెని పట్టుకుంటారు లేకపోతే నన్ను పట్టుకుంటారు అనుకున్నాడు. ఆయన కోరుకున్నది ఏంటంటే లై డిటెక్టర్ పరీక్షలు అనేది. ఇప్పుడు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేటీఆర్ కన్నా లై డిటెక్టర్ పరీక్షలు, కేసీఆర్ లై డిటెక్టర్ పరీక్షలు సిద్ధమని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్ సిద్ధమైతే రేవంత్ రెడ్డి సిద్ధమవుతాడు. కేటీఆర్ ఆఫ్టర్ ఆల్ మంత్రే కదా, నీకు నాకైనా ఈయనకైనా స్థాయిని పోల్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ వాస్తవానికి ఆయన సవాల్ విసింది కేసీఆర్కు రెడీగా ఉండమని చెప్పింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి గబ్బు వ్యవహారాలు చెప్దాం. అరే నువ్వు దళితులు 3 ఎకరాల భూమి ఇస్తాను హామీ ఇచ్చినావు నాయన. తెలంగాణ రాష్ట్రంలో ఉదాహరణ చెప్తున్నాం. హుజురాబాద్ అంటే బై ఎలక్షన్ జరిగింది, ఓటుకు 6,000 రూపాయలు వంచిండు కేసీఆర్. జగమెరిగిన సత్యమే కదా, ప్రజలందరూ చూసినాం కదా ఓపెన్ గా. ఓటుకు 6,000 రూపాయలు ఎక్కించాలి వచ్చినాయి ఆయన. ఇప్పుడు లై డిటెక్టర్ పరీక్షలు పెట్టినాం అనుకో, కేసీఆర్ తెచ్చి చూపెట్టాలి కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ లో మునుగోడులో ఓటుకు 10,000 వంచింది కదా, అది కేటీఆర్ ఆధ్వర్యంలో వంచారు కదా 10,000 రూపాయలు. ఎక్కడి తెచ్చారు నాయన అని చెప్పేసి అని అడిగితే వీళ్ళు లై డిటెక్టర్ పరీక్షలు అయితే చెప్పాలి కదా. ఇప్పుడు ఈ కార్ రేస్ లో 50 కోట్ల రూపాయలకే నన్ను ఇరికిచ్చారు అని చెప్పేసి లబోదిబాన్ని మొత్తుకుంటున్నారు కదా. కేటీఆర్ యొక్క ఆలోచన ఏంటంటే ఈ కార్ రేస్ లో ఆయన అడ్డంగా దొరికిపోయిందంటే చట్టం ముందు దొరికిపోయిండు. ఒకటి ఇప్పుడు కొన్ని లెక్కలు ఎట్టుంటాయి అంటే జనరల్ గా మనం అంటే ఏమైనా వ్యవహారాలు చూసేటప్పుడు ఒకటి ప్రజల ముందు దొరికిపోవడం, 2 చట్టం ముందు దొరికిపోవడం. ప్రజల ముందు దొరికిపోయిందని ఏదో గాబరా చేసేసి కిందిని మీద చేసి బమ్మిని చేసేసి కింది మీద చేసేసి ఏదో బచాయిదాం కావచ్చు, కోట్ల మీద విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది, కోట్ల నిర్దోషం బయటపడచ్చు, కొట్టుకుంటూ పోవచ్చు. కానీ ఆయన చట్టం ముందు దొరికిపోయిన తర్వాత ఇక ప్రజల ముందు నేను నిర్దోషం అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో గాబరా పడతా ఉన్నాడు అన్నట్టు. కానీ చట్టం ముందు కేటీఆర్ అన్నట్టు దొరికిపోయిండు అడ్డంగా. సో కేటీఆర్ కాదు, కేటీఆర్ ఒక్కని భవిష్యత్తు కాదు, ఎంటైర్ బీఆర్ఎస్ భవిష్యత్తు అన్నది కేటీఆర్ ఈ కార్ రేస్తో ముడిపడి ఉన్నది. కాబట్టి అందులో నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకో అదే విషయం నిన్న కూడా మనం చెప్పినాము. అగర్ ఈ కేసులో కేటీ రామారావు కనుక ప్యాకప్ అయితే బీఆర్ఎస్ పార్టీకి తలగొరి బయటోడు కూడా ఉండడు అనేటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు సంతోష్ రావు అంటాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సంతోష్ రావు అంటాడు గోళీలు అందించేంత వరకు లేకపోతే కుట్రలు చేసేంత వరకు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేంత వరకే పనికొచ్చిండు. సో కేసీఆర్ నుంచి వచ్చినటువంటి సంతోష్ రావు అండ్ టీము తెలంగాణ రాష్ట్రంలో చేసిన అవినీతి విలువ ఎంత అంటే ఒక 50,000 కోట్ల రూపాయలు ఉంటుంది. అది సంతోష్ రావు బ్యాచ్, సంతోష్ రావు బినామీలుగా చెప్పబడుతున్నటువంటి వారు, లేదా సంతోష్ రావు పేరు చెప్పి దందా నడిపినటువంటి వాళ్ళ యొక్క వ్యవహారాలు. అంటే సంతోష్ రావు అంటే ఒక 50,000 కోట్ల రూపాయల విలువైన తెలంగాణ సంపాదన దోచుకున్నాడంటే కేటీఆర్ బ్యాచ్ ఎన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన దోచుకుంటుందో మనం అంచనా వేయచ్చు. హరీష్ రావు అంటే బ్యాచ్ ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నదో మనం అంచనా వేయచ్చు. సో ఇట్లా ఈ మొత్తం కాందాన్ని కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో ఈజీగా నేను అనుకుంటున్నా 5 లక్షల నుంచి 10 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నది నిజం. ఎందుకంటే 10 బడ్జెట్లు పెట్టారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. పెట్టిన బడ్జెట్లో 1,50,000 కోట్ల తక్కువ లేకుండా పెట్టారు. అంటే దాదాపు ఒక 15 లక్షల నుంచి 20 లక్షల కోట్ల వరకు పెట్టారు. అది బడ్జెట్ లెక్కలు. 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినప్పుడు ప్లస్ అప్పులు మళ్ళీ అప్పులు అదనం అవి కూడితే మీరు చెప్పిన లెక్క కూడా రీచ్ అవుతుంది. అదొకటి. రెండవది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అద్భుతమైన సంపద ఎస్పెషల్లీ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములు ప్రత్యేకించి వాల్యుబుల్ భూములు. నువ్వు ఎక్కడ 10 ఎకరాలు కొట్టినా కూడా 10 × 50 500 కోట్లనే. 10 ఎకరాలకు 500 కోట్లు గుర్తుపెట్టుకోను. సింపుల్ లెక్క. ఇక
ఏ మూల కొట్టినా కూడా సంగారెడ్డి మూల కొట్టినా, మేడ్చల్ మూల కొట్టిరా, లేకపోతే జూబ్లీహిల్స్ లో కొట్టిరా, బంజారాహిల్స్ లో కొట్టిరా, షేర్లింగంపల్లి కొట్టిరా, ఏడ కొట్టినా కూడా ఓ 10 ఎకరాలు కొడితే 500 కోట్లు, 10 ఎకరాలు కొడితే 500 కోట్లు. సో ఈ లెక్కన చూస్తే వీళ్ళు కొట్టేసినటువంటి భూముల విలువ మీరు లెక్కలు తీయరు. ఇప్పుడు ఒకవేళ కనుక రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణిని రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఏదో పోర్టల్ తీసుకొస్తారు భూమాత, ఈ పోర్టల్ వచ్చిన తర్వాత నిజంగా అసెంబ్లీలో మండలిలో కనుక ఎంక్వైరీ పెడితే ఎస్పెషల్లీ మీరు ఈజీగా నాకు తెలిసి ఓ 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి విత్ ఎవిడెన్స్ తో సహా మండలి ముందు అల్కా పెట్టగలుగుతారు. ఒక 10,000 కోట్ల రూపాయలు చిన్నది. సో ఇట్లా ఈ లెక్కలు కొట్టుకుంటూ పోతే ఒక 5 లక్షల కోట్ల రూపాయల తెలంగాణ సంపద ఆవిరైంది. మరి 50 కోట్ల రూపాయల ఈ కార్ రేస్ సంపద దానికోసం ఎందుకు గిలగిల కొట్టుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడు మీరు సిరిసిల్లలో చూసారు కదా నిన్న ఏం జరుగుతుంది, భూములు వాపసు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? సిరిసిల్లలో కనీసం ఎందుకు వాపసు వస్తున్నాయి అంటే కేవలం 5 లక్షల ఎకరం, 10 లక్షల ఎకరం, 50 లక్షల ఎకరం, కోటి రూపాయల వరకు ఉన్నది. మరి హైదరాబాద్ లో ఎందుకు వాపసు ఇస్తలేరు అంటే హైదరాబాద్ లో యాక్షన్ స్టార్ట్ కాలే. ఒక్కసారి యాక్షన్ స్టార్ట్ చేయని గవర్నమెంట్ యాక్షన్ స్టార్ట్ చేసి వాపసు ఇస్తారులే. నువ్వు 5 కోట్ల రూపాయల భూమి మళ్ళీ వస్తుంది. 5 కోట్ల రూపాయల భూములు ఎవడైతే కబ్జా చేసిండో ఎందుకు వీళ్ళ మీద ఎంక్వైరీ ఎందుకు, కోర్టులు ఎందుకు, చట్టాలు ఎందుకు? ఒక 2-3 ఎన్కౌంటర్లు చేసి రంగనాథ్ హైదరాబాద్ కూల్చివేతలు పెడతాను కదా, 5 ముగ్గురునో 2 ఈ ఎవడైతే కబ్జాలు చేసిండో ఎవిడెన్స్ అని ప్రజల ముందు పెట్టి ఒక 2-3 ఎన్కౌంటర్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కు ఇప్పుడు మనకు కావాల్సిన సంక్షేమ పథకాలు కావాల్సినంత భూములు వస్తాయి, మళ్ళీ వేలలో పెట్టాము కూడా మనకు బొచ్చే పైసలు వస్తాయి. అవన్నీ పేదలకు పంచొచ్చు. ఎందుకు పరిశ్రమ అవుతారో 6 లక్షల ఎకరాల అటవీ భూముల్ని కథం చేసి అటవీ శాఖ భూములు 6 లక్షల ఎకరాలు. అంటే ఈ రకంగా వనరులను కూడా ఎక్కడ వదిలిపెట్టలే. అటు సింగరేణి కాంట్రాక్ట్లు వదిలిపెట్టలే, ఇటు బొగ్గు వదిలిపెట్టలే, భూమి వదిలిపెట్టలే, ఆఖరికి భూమి మీద నడిగే ఈ కారు వదిలిపెట్టలే, ఆకాశ ఆర్మీయాలు కూడా వదిలిపెట్టలే. ఏది వదిలిపెట్టకుండా మొత్తం దోచిరు. అయితే లైవ్ డిటెక్టర్ పరీక్షలకు నేను రెడీ అని చెప్పి కేటీ రామారావు అంటా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఆదేశించి లైవ్ డిటెక్టర్ పరీక్షలు మాత్రం నిర్వహిస్తే ఇంకా కొంత సమాచారం, అదనపు సమాచారం డైరెక్ట్ వస్తుంది, మనం ఏమనకుండా అట్లా కొంత దొరికే అవకాశం ఉంటుంది. కవిత, కేసీఆర్, సంతోష్ రావు. కానీ నాకు ఒకటి చెప్పుకాక, ఇప్పుడు వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఏమైనా పని చేయక చెప్తుర్రా, ఎందుకు పదే ప్రభుత్వానికి దొరికిపోతా ఉన్నారు మాటలు చెప్పి? అంటే వీళ్ళు చెప్పిన ప్రతి అంశం మీద ఎంక్వైరీ నడుస్తుంది. అయితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తారంటే తప్పుల మీద తప్పులు చేసుకోబోతా అంటాడు. ఎప్పుడు కూడా మనది కాదు సమయం అనుకున్నప్పుడు నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి. నోరు ఆ టైంలో అదుపులో పెట్టుకోకుండా నోటుకి ఎక్కువ పని చెప్పినాం అనుకో ఈపు ఎక్కువ కలుగుతా ఉంటుంది. సింపుల్ లాజిక్ అది. ఇప్పుడు మనది కాని టైంలో నోరు అదుపులో పెట్టుకోవడం, మనదైన టైంలో మనం ఎంత మాట్లాడినా కూడా నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు టైం మనకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కేసీఆర్ అంటే ఓడిపోతున్నాడు అనే విషయాన్ని కేసీఆర్ తప్ప అందరికి అర్థమైంది. ఎందుకు కేసీఆర్ అర్థం చేసుకోలేదంటే ఆ కూర్చుకున్నటువంటి మహిమ అటువంటిది అన్నట్టు. కేసీఆర్ ఎంతసేపు కూడా 3వ సారి అవుతున్నా, 4వ సారి అవుతున్నా, 5వ సారి అవుతున్నా, కుర్చెక్కే రోజు ఏమనుకున్నాడు కేసీఆర్ అన్నట్టు, నేను 20-25 సంవత్సరాల వరకు తెలంగాణ రాష్ట్రం నా వ్యవహారంలోనే, నా తర్వాత ఆయన చెప్పింది కూడా ఏంటంటే కేసీఆర్ అంటే కొన్ని విషయాలు అంటే మొదటిసారి ఆయన 2014 జూన్ 2న మొదటిసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు కుటుంబ సభ్యులందరినీ కూర్చున్నబెట్టి తెలంగాణ రాష్ట్రం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. లక్ష్యం నెరవేరిన తర్వాత రాజకీయంగా బీఆర్ఎస్ను మూసివేయాలని అనుకున్నాను. కానీ మీరు అందరూ ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ ఉండాలి, మనందరి భవిష్యత్తు కోసం పార్టీ ఉండాలన్నప్పుడు మీ భవిష్యత్తు కోసం ఈ పార్టీని కాపాడుకుంటూ వచ్చేసి అధికారం వరకు తీసుకురాగలిగినాం. ఈ అధికారం అనేది ఇంకో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో మన చేతిలో ఉండాలంటే మీరందరూ కూడా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులందరినీ పిలుచుకొని కుర్చీ ఎక్కడానికంటే ముందు మంచి పాఠం చెప్పిండు. కానీ చెప్పినటువంటి పాఠానికి కట్టుబడి 2014 నుంచి 2018 వరకు కంటిన్యూ చేసిండు ఆయన. కేసీఆర్ అంటే కాపాడగలిగాడు 2018 వరకు. సో 2018 తర్వాత కంట్రోల్ చేయడం కేసీఆర్ వల్ల కాలే. ఎందుకంటే సహజంగా ఏమవుతుందంటే కొన్ని పవర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినాయి కేటీఆర్కి. కొన్ని పవర్స్ కాదు అంటే కేసీఆర్ కూడా ఏం ఫీల్ అయిందంటే అప్పటికి 2018 అసెంబ్లీ ఎన్నికలలో సో రైతు బంధు ఇతర కొన్ని పథకాల వల్ల పబ్లిక్ ఏమన్నారంటే ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అని పట్టించుకోలేదు. కేసీఆర్ పెట్టినటువంటి వాళ్ళు ఇవ్వాలి పెట్టినా కూడా వాళ్ళు ఒకటేసారు. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే ఎన్నికల ముందు కొంతమంది వీళ్ళు బలహీనమైనటువంటి అభ్యర్థులు ఓడిపోతారు అనుకునే నియోజకవర్గాలలో వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచి చూపెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి కూడా ఓడిపోయాడు. సో సీతక్క లాంటి వాళ్ళు అత్యవసర మీదతో బయటపడాల్సిన పరిస్థితి. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను ఓడించగలిగిండు కేసీఆర్ అంటే ఇంకా నాది ఇంకో 30 ఏళ్ళ దాకా కూర్చున్నది అన్నటువంటి ఒక అహం కేసీఆర్లో వచ్చింది. దాన్ని ఏం చేసిండు కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసి స్టార్ట్ చేసిండు. సో వీళ్ళు ఏమైంది వీళ్ళ వరకు ఇన్వాల్వ్ కాల, వీళ్ళ పరివారం మొత్తం వచ్చేసింది.
ఓ 10th క్లాస్మేట్ అన్నాడు, ఓ ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అన్నాడు, డిగ్రీ క్లాస్మేట్ అన్నాడు, అమెరికా దోస్త్ అన్నాడు. అమెరికా దోస్తుల కాంచెలు మొదలు కొడితే కింద చెడ్డి దోస్తుల వరకు ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకు కేటీఆర్ ఓ బ్యాచ్, కేటీఆర్ బ్యాచ్ అదొక 500, ఓ బ్యాచ్ సంతోష్ అన్న బ్యాచ్ ఇదో 1000, ఓ బ్యాచ్ అక్క బ్యాచ్. ఈ అక్కదంటే అమెరికా, ఇంగ్లాండ్, బ్రిటన్ ఇవన్నీ దేశాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఇట్లా ఏమైందంటే పవర్ అనేది కేవలం ఫ్యామిలీ చుట్టూ ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు అధికారులు కూడా ఏమైందంటే మనం ఆ రోజు కూడా రాసినాం కదా, ఎవరు అంత బీహారీ ముఠా అనేది, ఆ బీహారీ ముఠా చేతికి వ్యవహారం చేసిండు. మీరు చూడండి, రజత్ కుమార్ ఐఏఎస్ ఆడు రిటైర్మెంట్ అయ్యిండు కానీ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. సోమేష్ కుమార్ విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. ఇప్పుడు అరవింద్ కుమార్ ఈ కార్ రేసు వ్యవహారం నడుస్తూనే ఉన్నది. అమయ్ కుమార్ మీద ఈడీ నడుస్తుంది. అమయ్ కుమార్ కాకుండా ఇదంతా బీహారీ ముఠా అని చెప్పేసి, బీహారీ ముఠాను ముందర పెట్టి దోసుకుంటానని చెప్పేసి అని శనార్థి తెలంగాణ పత్రిక వచ్చినటువంటి కొత్తలో అసలు ఎవరు ఊహించినటువంటి వార్తలు మనం అందించగలం తెలంగాణ సమాజం ముందు. సో అట్లా ఆ బీహారీ ముఠా అనేది ఏమనుకున్నారంటే రిటైర్మెంట్కి దగ్గర ఉండేటువంటి బ్యాచ్ని వీళ్ళు ముందర పెట్టారు అన్నట్టు. రిటైర్మెంట్ దగ్గర ఉండే బ్యాచ్ని ముందర పెట్టి ఈ దందాలన్నీ చేసుకుంటూ వచ్చారు. కేసీఆర్ ఏమనుకున్నాడు, ప్రజలకు పప్పుపుట్నాలు ఇస్తాను కాబట్టి ప్రజలందరూ నా వెంట ఉన్నాడు అనేది కేసీఆర్ భ్రమపడ్డాడు. కానీ ఈ పరివారం అంతా కూడా వీళ్ళు కింది వ్యవహారం అంతా కూడా చేసుకుంటూ వచ్చింది. అందుకనే పబ్లిక్ కూడా ఏమైందంటే 2018 నుంచి 2023 మనకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు 2014 to 2018 ఏం కనబడ్డది, కేసీఆర్ ఏ బై ఎలక్షన్ వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ తప్ప ఇంకోటి గెలిచే పరిస్థితి లేదు. కానీ 18 నుంచి 23 వరకు చూడు నువ్వు, ఒక 1 yearలో దుబ్బాక స్టార్ట్ అయింది రఘునందన్ రావుది. రఘునందన్ రావు స్టార్ట్ అయిన తర్వాత వచ్చినటువంటి ప్రతి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు గట్టెక్కించేటువంటి వాతావరణం లేదు. ఇప్పుడు హుజరాబాద్ పోయింది, మునుగోడు అత్యవసర మెజారిటీ, అంతకుముందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్ ఉంటే 100 కొట్టేసారు, 43, 45 వాళ్ళు ఎంఐఎంలు కొట్టేసారు. కేవలం 4-5 బీజేపీ కాంగ్రెస్లోకి రావాల్సిన పరిస్థితి. కానీ నీకు 2018 to 23 మధ్యలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ 48 బీజేపీలోకే కొట్టిర్రు, 48 ఎంఐఎంలు కొట్టిర్రు. వీళ్ళు 100 వీళ్ళు 50-45కు పడిపోయారు. అది కూడా ఏం చేసారు, ఓటుకు 2000, 3000, 5000 ఇస్తే తప్ప గెలిచే పరిస్థితి లేదు. అంటే నీకు ఎట్లా పబ్లిక్ యొక్క మైండ్ ట్రాన్స్ఫర్ అయింది అనేది చాలా క్లియర్గా 18 to 23 మధ్యలో అర్థమైంది. అదే సందర్భంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ శకనాలు చూడు ఎట్లా అవుతాయో కూలగొట్టడానికి. కరెక్ట్ ఎన్నికలకు 3 నెలల ముందు పాపం సాయి చంద్ చనిపోయాడు. ఒక్క సాయి చంద్ అనేటోడు ఉంటే కేసీఆర్ బహిరంగ సభలను ఒక గంటన్నర పబ్లిక్ను నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కళాకారుడు. సో కేసీఆర్ నిజంగా అభిమానించే కళాకారుడు, ఆయన అకాల మృత్యువాత. సరిగ్గా ఎన్నికల వారం రోజుల ముందు కాళేశ్వరం ఖతమోగా కాలం అంటే నీకు ఏం చెప్తా ఉన్నది బిడ్డ, ఇది నీకు కాదు అని చెప్తా ఉన్నది. కానీ నేను కుర్చీలో కూర్చున్నా నాకు ఎక్కలే. సేమ్ ఇప్పుడు కేటీఆర్ కూడా వాస్తవానికి కాలం కేటీఆర్ కాదు. ఇది కేటీఆర్ లోపలికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని ఆయుధాలు రెడీ ఉన్నాయి. బట్ ఈ టైంలో మనం ఏం చేయాలా, కొంచెం నోరు అదుపులో పెట్టుకొని వెనక్కి తగ్గుంటే జర్ర కనీసం 6 నెలలు పోయేటప్పుడు కాస్త 3 నెలల కన్నా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు తొడగొట్టి సవాల్ చేసి ఇవన్నీ వ్యవహారాలు చేయడం వల్ల 6 నెలలు కాస్త 9 నెలలు అవకాశం ఉంటుంది. ఇంత ఏముండదు. రైట్, ఇది ఓవరాల్ గా కేటీఆర్ వ్యూహము. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుంటే తప్ప ఇప్పుడు పోలీస్ ఆయన కొడుతుండ అనుకో, కొడతా ఉంటే అంటే ఇంకోటి కొడతాడు, సారో దండం పెడతా అంటే ఇడిచి పెడతాడు. సో ఆ రకంగా ఈయన అనే కార్యక్రమాలు ఉండనేది ఇప్పుడు మొత్తం ఓవరాల్ సారాంశం. అది లైక్ చేయండి,